నమస్తే అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ ఆల్కెమీ 7 తెలుగు. నేను త్రివేణి, హోపనోపనో హీలర్ని మరియు లైఫ్ కోచ్ని. మీరందరూ యూజువల్లీ ఏమనుకుంటుంటారు, ఇలాంటి వీడియోస్ అంతా విని మీరు చాలా పాజిటివ్గా అయ్యారు, స్ట్రాంగ్గా ఉన్నారు, స్పిరిచువల్గా చాలా ఎదుగుతున్నారు ఆధ్యాత్మికంగా. కాబట్టి మీరు పాజిటివ్గా ఉన్నారు కాబట్టి మీరు ఏం అడిగితే అది యూనివర్స్ మీకు ఇచ్చేస్తుంది. కానీ అడుగుతూనే ఉన్నాము, ఎందుకు ఇవ్వడం లేదు అని అనుకుంటున్నారా? దానికి ఏంటి మీనింగ్ అంటే, మీకు ఎందుకు మీరు అడిగింది యూనివర్స్ ఇవ్వడం లేదు అని అంటే, మెయిన్గా మీరు యూనివర్స్ని అడుగుతున్నారు, కానీ యూనివర్స్ మీ మాటల్ని, మీరు ఏ భాషలో అడిగారో ఆ భాషల్ని కాదండి రికగ్నైజ్ చేసేది. యూనివర్స్కి అర్థమయ్యేది భాష కాదు, యూనివర్స్కి అర్థమయ్యేది మన ఫీలింగ్స్, మన ఎమోషన్స్, మన భావాలు. కాబట్టి మీరు ఏ భావంతో అడుగుతున్నారో అదే మీకు లభిస్తుంది. అర్థమైందా? దీని గురించి ఇంకా లోతుగా డీప్గా చెప్పబోతున్నాను, కాబట్టి లాస్ట్ వరకు మిస్ కాకుండా ఈ వీడియోని వినండి. చెప్పడానికన్నా ముందు ఎవరెవరు ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఎందుకంటే ఇలాంటి మైండ్ బ్లోయింగ్ టాపిక్స్ని నేను మీ ముందు తీసుకొస్తుంటాను, మిస్ కాకూడదు కదా. మరి తొందరగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ టాపిక్స్ మీ ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకే, ఇక విషయానికి వస్తాను. యూనివర్సు ఎప్పుడే కానీ మన మాటల్ని, మనం ఏం చెప్తున్నామో దాన్ని వినదు. యూనివర్స్కి తెలిసేది, అర్థమయ్యేది మన ఎమోషన్స్ మాత్రమే. ఇలాంటప్పుడు ఎందుకు మనం అడుగుతున్నది ఇవ్వడం లేదు అనే ప్రశ్న మీకుంది, కాబట్టి దానికి చెప్తాను. ఇప్పుడు సపోజ్ మనం బయటికి ఏదో అడుగుతున్నాం, కానీ మన లోపల కోపం ఉంది అని చేసుకున్నాం, లోపల ఎక్కడో సప్రెస్ చేసి తొక్కి పెట్టేసుకున్నాం కోపం, అలా అనుకుందాం. లేదా జలసీ నుంచి గిల్ట్ వచ్చేసింది మనలో, లేదా లోపలికి భయం పెట్టుకొని మనం చూడడానికి ధైర్యంగా ఉన్నట్టు నటించేస్తున్నాము. ఇలా ఉన్నప్పుడు యూనివర్స్కి బాగా అర్థమవుతుంది లోపలేముంది, బయటికి ఎలా ఉన్నాము అనేది. సో యూనివర్స్ ఏం చేస్తుంది, బయటికి మనం ఎలా నటిస్తున్నామో దాన్ని చూడదు. మన ఆత్మలో, మన సబ్కాన్షియస్ మైండ్లో, మన ఇన్నర్ చైల్డ్లో మనం ఏ ఎమోషన్ని పెట్టుకున్నామో దాన్నే చూస్తుంది. కాబట్టి మనం యూనివర్స్ దగ్గర దేన్ని దాచలేము. లోపలికి కోపం పెట్టుకుని బయటకి నేను ప్రశాంతంగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పుకోలేము. మనం అలా చెప్పుకుంటే కూడా యూనివర్స్ మన ఆత్మనే తొంగి చూస్తుంది. బయటకు ప్రశాంతం అంట, లోపల చూడు ఎంత కోపాన్ని పెట్టుకున్నావు, ఆ కోపమే కదా నీకు కావాల్సింది, ఇందా తీసుకో అని కోపాన్నే ఇచ్చేస్తుంది. కాబట్టి జాగ్రత్త, మీరు లోపల ఏం పెట్టుకున్నారో బయట ఇంకేం అడుగుతున్నారో చూసుకోండి. సో ఇలా ఉంటుంది. మన వైబ్రేషన్ ఎలా ఉంటుందో యూనివర్స్ కూడా అదే వైబ్రేషన్నే మనకు తిరిగి ఇచ్చేస్తుంది. కాబట్టి మనం నిజాయితీగా ఉండాలి యూనివర్స్ దగ్గర. మనం ఏం అడుగుతామో దాని వెనక మనలో ఏ ఇమోషన్ ఉందో ఆ ఇమోషన్తో బ్లెండ్ అయ్యి మన మేనిఫెస్టేషన్ మనకి దొరికేది. ఇప్పుడు మీకు ఎందుకు మీ మేనిఫెస్టేషన్ లేట్గా దొరుకుతుంది లేదా దొరకడమే లేదు, ఇంతవరకు ఎన్నెన్నో టెక్నికల్ చేసేసాను అయినా నాకు దొరకలేదు అని అంటారా? టెక్నికల్ చేస్తే దొరకదు. ఎందుకంటే మీరు ఒక టెక్నిక్ చేస్తున్నారు, అది చేసేటప్పుడు ఎలా చేస్తున్నారు, మీలో ఏం ఇమోషన్ ఉంది, దాని గురించి మీరు ఎంత నెగిటివిటీని క్యారీ చేసుకున్నారు, అదంతా క్లెన్స్ చేసుకుంటున్నారా? ఊరికే టెక్నిక్ మీద ఫోకస్ చేస్తున్నారు, దాన్ని చేసేస్తున్నారు. కానీ ఆ మేనిఫెస్టేషన్ గురించి మీలో ఉన్న సప్రెస్డ్ ఎమోషన్స్, అణచేసుకున్న భావాలు ఇవంతా లోపలే పెట్టుకుంటే ఎలా వస్తుంది? ఇప్పుడు ఆలోచించండి. అవును కదా, నేను ఎన్ని చేశాను, ఎన్ని టెక్నికల్ చేశాను, ఇందుకేనేమో నాకు దొరకలేదు అని. అవునండి, లోపల మీరు కోపం పెట్టుకొని బయటికి నేను ప్రశాంతంగా ఉన్నాను అని అనుకుంటూ ఉంటే దొరకదు. ఇది ఎలా అంటే, ఇప్పుడు మీ ఇంట్లో ఒక చిన్న పాప ఉందనుకుందాం. ఆ పాప ఏడుస్తూ ఉన్నప్పుడు మీరు వెళ్ళి ఏడవద్దు ఏడవద్దు అని అంటే ఏం చేస్తుంది పాప? ఇంకా ఎక్కువగా ఏడుస్తుంది కదూ. అలాగే ఇది కూడా, కోపాన్ని మనం లోపల అణిచేసుకొని రావద్దు అని చెప్పి నేను ప్రశాంతంగా ఉన్నాను, నేను హ్యాపీగా ఉన్నాను అని చెప్పుకుంటూ ఉంటే అఫర్మేషన్స్ చెప్పుకుంటూ ఉన్నారు, లోపల దాని గురించి నెగటివ్గా పెట్టుకున్నారు, ఎక్కడ ఫలిస్తుంది?
బయటికి లోపలికి ఏడుస్తున్నారు, బయటికి నవ్వేస్తున్నారు. యూనివర్స్ దేన్ని చూస్తుంది? లోపలేం పెట్టుకున్నామో దాన్నే చూస్తుంది, బయటకు మనం ఏం చేస్తున్నామో దాన్ని చూడదు. కాబట్టి మనం యూనివర్స్ దగ్గర ఎప్పుడూ నిజాయితీగానే ఉండాలి. అప్పుడే అది మనకి ఏం కావాలో ఇచ్చేస్తుంది. సో ఇక దాన్ని ఎలా ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఎలా మనం మనకు కావాల్సింది మేనిఫెస్ట్ చేసుకోవాలి అనే విషయానికి వస్తాను. ఇప్పుడు ఎమోషన్స్ గురించి అర్థమైంది కదండి. మనం ఏమైనా కావాలి అనుకున్నప్పుడు మనలో ఎలాంటి ఎమోషన్స్ని మనం సప్రెస్ చేసి పెట్టుకున్నాము అనేదే ఇంతవరకు నేను చెప్పింది. ఇప్పుడు ఎలా దాన్ని సరి చేసుకోవాలి అని అంటే, మనకుంది కదా మన హోపనోపనో, తప్పకుండా అది మన చేయి పెడుతుంది. సో హోపనోపనో నుంచే మనం దాన్ని సరి చేసుకోవచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? యూజువల్లీ మీరు ఏం చేస్తారు, మీకు ఏమైనా కావాలి అనుకున్నప్పుడు యూనివర్స్ దగ్గర నుంచి ఎవరికైనా హోపనోపనో చెప్పుకుంటారు, లేదా ఏదైనా వస్తువులకు చెప్పుకుంటారు, వాళ్ళ పేరు మీద చెప్పుకుంటారు కదూ. కానీ అది అసలైన పద్ధతి కాదు. మీకు ఏం కావాలనుకుంటున్నారో దాని గురించి మీలో ఏం ఎమోషన్ పెట్టుకున్నారో ఆ ఎమోషన్ని రిలీజ్ చేయడానికి మీరు హోపనోపనో చెప్పుకోవాలి. మనలో ఉన్న ఆ ఎమోషన్ని ఫోర్స్ చేసి ఇలా నెట్టకూడదు. దాన్ని క్లెన్స్ చేసి ప్రేమతో దాన్ని తీసి బయటకి పంపించాలి. అర్థమైందా ఇప్పుడు? ఎస్ అండి, అవును. మనలో ఎమోషన్ ఇప్పుడు నేను మీకు ఒక ఉదాహరణకి ఒక కోపం అని చెప్తాను. మీలో కోపం పెట్టుకున్నారు అంటే అందరి మీద జనరల్గా కోపం వస్తుంది, లేదా ఎవరో ఒకళ్ళ మీద ఇద్దరి మీద ఎక్కువగా కోపం పెట్టుకున్నారు, ఇటు మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు. అలాంటప్పుడు మీకు లోపల కోపం పెట్టుకున్నప్పుడు మీ మేనిఫెస్టేషన్ మీకు దొరకదు. మరి ఏం చేయాలి? హోపనోపనో ఎలా చెప్పాలి అంటే, మీరు ఎవరి మీద కోపం ఉందో వాళ్ళకి చెప్పొద్దు. దానికి ఎలా చెప్పాలని చెప్తాను. ఫస్ట్ ప్రశాంతంగా కూర్చోండి. కూర్చొని కళ్ళు మూసుకోండి. మీలో దేన్ని తలుచుకుంటే కోపం వస్తుందా దాన్ని తలుచుకోండి. ఆ కోపాన్ని తలుచుకోండి, అది వస్తుంది మీలో. అప్పుడు దాన్ని రికగ్నైజ్ చేయండి, దాన్ని గుర్తుపట్టి దాని పేరు చెప్పండి. ఎప్పుడు మనలో సప్రెస్ అయిన ఎమోషన్ని మనం గుర్తిస్తామో, ఇది కోపం, ఇది భయం, ఇది దుఃఖం, ఇది బాధ, ఇది నిరాశ అని ఎప్పుడు మనం దాన్ని గుర్తిస్తామో అది మన మీద అధికారాన్ని తగ్గించుకుంటుంది. లేదంటే మనం అది ఏంటి అని కూడా గుర్తించము, అది మన మీద ఫుల్ అధికారంతో మనం నెత్తి మీద తొక్కేస్తూ ఉంటుంది. సో కూర్చొని హాయిగా కళ్ళు మూసుకోండి, ఆ ఎమోషన్ని గుర్తించండి. కోపం అని ఉదాహరణ చెప్పాను కదా, కోపం అని చెప్పుకోండి. ఇప్పుడు ఆ కోపానికి హోపనోపనో ఎలా చెప్తారు? మై డియర్ కోపం, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మై డియర్ కోపం, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇలా చెప్పుకుంటూ ఉంటే మీరు కోపాన్ని ప్రేమగా తీయడం లేదు, బయటికి ఫోర్స్ చేసి ఇలా నెట్టుతున్నారు, అది పోదు. మరి ఎలా అంటారా? కళ్ళు మూసుకొని ఆ కోపానికి చెప్తున్నారు, ఈ కోపాన్ని నేనేం చేసి తెచ్చుకున్నానో, ఈ కోపాన్ని నేనే సృష్టించుకున్నాను కాబట్టి దీని సంపూర్ణమైన బాధ్యతని నేనే తీసుకుంటున్నాను. ఈ కోపాన్ని ఎప్పుడు ఎలా తెచ్చుకున్నానో నాకు తెలీదు, అయినా తెచ్చుకున్నాను కాబట్టి నన్ను క్షమించు. మై డియర్ కోపమా, నేను నిన్ను అసహ్యించుకుంటే, తిట్టుకునుంటే ఎందుకు తెచ్చుకున్నానో నాకు తెలియకుండానే తెచ్చుకున్నాను కాబట్టి దయచేసి నన్ను క్షమించు. అయినా ఇప్పుడు నువ్వు నన్ను వదిలి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావు కోపమా, అందుకు థ్యాంక్ యూ సో మచ్. మై డియర్ కోపమా, ఇప్పుడు నువ్వు నన్ను వదిలి హాయిగా వెళ్తున్నావు, అందుకు ఐ లవ్ యూ సో మచ్. ఇలా చెప్పుకోండి. తర్వాత చూడండి, ఆ కోపాన్ని మీరు తలుచుకుంటే కూడా అది రాదు. ఎందుకంటే క్లెన్స్ అయిపోయింది లోపల, మీ ఆత్మ లోపల, ఈ ఇన్నర్ చైల్డ్ లోపల ఉన్న ఆ కోపం క్లెన్స్ అయిపోయింది. ఎప్పుడు మీరు ఆ క్లెన్స్ చేసేసారో ఇక అక్కడితో ముగిసింది. సో ఇలా మీరు క్లెన్స్ చేసుకోండి మీలో ఉన్నది. అప్పుడు చూడండి ఏమవుతుంది అని. మీ ఎమోషన్స్ ఇక్కడ ఉన్నదంతా ఖాళీ అయిపోతుంది. అప్పుడు మేనిఫెస్ట్ చేసుకోండి మీకేం కావాలో. ఎంత బాగా దొరికేస్తుంది తెలుసా? ఎందుకంటే మీ లోపల మీరు క్లెన్స్ చేసుకున్నారు, ఇంకేమీ చేయలేదు. మిమ్మల్ని మీరు క్లెన్స్ చేసుకున్నారు, మిమ్మల్ని మీరు కించపరచుకోలేదు, తిట్టుకోలేదు. కామ్గా కూల్గా కూర్చొని దాన్ని గుర్తించి, దానికి ప్రేమను దాన్ని క్షమించి, దానికి ప్రేమను పంచి, దానికి ధన్యవాదాలని పంచి దాన్ని నీట్గా తీసేశారు మిమ్మల్ని నుంచి.
కాబట్టి మీ ప్రశాంతత మీలో ఇంక్రీజ్ అవుతుంది, మీ వైబ్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు మీలో వచ్చే ఆ ప్రశాంతత, ఆ సంతోషము అది మీ మేనిఫెస్టేషన్తో పాటు తొందరగా మీకు దొరికేలాగా చేస్తుంది యూనివర్స్. ఇప్పుడు అర్థమైందా? యూనివర్స్ యాక్చువల్లీ మనకి పనిష్మెంట్ ఇవ్వదండి. యూనివర్స్ ఏమిస్తుంది మనకి అంటే, మనం ఏమిస్తామో మన లోపల నిజాయితీగా మనం ఏం పెట్టుకున్నామో మన ఆత్మలో దాన్నే మనకిస్తుంది. కాబట్టి మీరు లోపల ఒకటి పెట్టుకొని బయటికి నేను ఇంకొకలా ఉంటానంటే యూనివర్స్ దగ్గర ఆ పప్పులేమీ ఉడకవు. అది మన ఆత్మలో ఏం పెట్టుకున్నామో దాన్నే ఇచ్చేస్తుంది. కాబట్టి మేనిఫెస్ట్ చేసుకోండి, దానికి ఇలాంటివన్నీ చేసి క్లెన్స్ చేసుకోండి మిమ్మల్ని మీరు. అప్పుడు చూడండి ఎలా దొరికేస్తుందో మీ మేనిఫెస్టేషన్ ఈజీగా. ఇంపార్టెంట్ కదా మీకు ఈ విషయం. సో ఇది తెలుసుకొని అర్థం చేసుకొని మీలో మీరు క్లెన్స్ చేసుకొని మీ మేనిఫెస్టేషన్స్ అంతా తొందరగా మీరు దక్కించుకొని మీరందరూ ఎప్పుడు హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.